నైట్ టైం 2 అవుతుంది. ఏంటి జనాలు? మసీదు ముందు ముగ్గు ఎప్పుడైనా చూసారా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ రోజు నేను 800 సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత పురాతనమైన కర్ణాటకలోని బెంగుళూరు కరగ ఉత్సవం గురించి చెప్పబోతున్నాను. ఈ ఉత్సవాన్ని తిగలరు అనే సమాజానికి చెందిన వారు నిర్వహిస్తారు. ఎందుకంటే వీరు ద్రౌపదీదేవి ఆరాధికులు. వీరు తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉండే ప్రజలు. ఈ కరగ ఉత్సవం బెంగుళూరులోని ధర్మరాయ స్వామి దేవాలయం నుంచి ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. ధర్మరాయ స్వామి అంటే మహాభారతంలోని యుధిష్ఠిరుడు, అంటే ధర్మరాజు. అలాగే ద్రౌపది అమ్మవారిని కూడా ఇక్కడ పూజిస్తారు. ఈ ఆలయం నుంచే ప్రసిద్ధ బెంగుళూరు కరగ ఉత్సవం ప్రారంభమవుతుంది. ఈ కరగ ఉత్సవం ఎందుకు ప్రారంభమైంది అంటే, పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత స్వర్గానికి వెళ్ళే సమయం వస్తుంది. ఆ సమయంలో ద్రౌపది అమ్మ కూడా వారితో కలిసి నడుస్తూ వెళుతుంది. కానీ నెమ్మదిగా నడవడం వల్ల ఆమె వెనుకపడిపోతుంది. అప్పుడే తిమిరాసుర అనే రాక్షసుడు ఆమెని వేధిస్తాడు. ఆ రాక్షసుని రక్తం నేలపై పడిన ప్రతిసారి వేలాది మంది రాక్షసులు పుడుతూ ఉంటారు. దీంతో కోపంతో ఉన్న ద్రౌపదీదేవి తన అసలు స్వరూపమైన ఆదిశక్తి రూపాన్ని ధరించింది. ఆ ఆదిశక్తి చాలామంది యోధులను సృష్టించింది. ఆమె తన తల నుంచి యజమానులను, నుదుటి నుంచి గణాచారులను, చెవుల నుంచి గౌడులను, నోటి నుంచి గంట పూజారులను, భుజాల నుంచి వీరకుమారులను సృష్టించింది. వారందరూ రాక్షసులతో యుద్ధం చేశారు. చివరకు ఆదిశక్తి తన నోరు తెరిచి తిమిరాసురుని మింగి సంహరిస్తుంది. ఆ తర్వాత ఆదిశక్తి కైలాసానికి వెళ్ళిపోవాలని నిర్ణయించగా వీరకుమారులు ఆమెను ఆపాలని వేడుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు తమ తల్లిని ఆపేందుకు తమ చేతులలోని కత్తులతో గుండెలను గాయపరుచుకోవాలని సూచిస్తాడు. ఇది చూసిన ద్రౌపది మనసు కరిగి ప్రతి సంవత్సరం మొదటి చైత్ర పౌర్ణమి నాడు 3 రోజుల పాటు భూమికి వచ్చి తన పిల్లలతో గడుపుతానని అంగీకరిస్తుంది. ఈ నమ్మకంతోనే ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆ దైవిక శక్తిని ఒక కుండలో నిల్వ చేస్తారు. అదే కరగ. ఆ తర్వాత ఆదిశక్తి తిరిగి ద్రౌపది రూపంలోకి వస్తుంది. ఈ కరగను మోసే వ్యక్తి చాలా భక్తి నియమాలు పాటిస్తూ దైవశక్తిని ఆవాహనం చేసుకుంటారు. కరగ పూజారి స్త్రీ వేషం ధరించి పసుపు రంగు చీరతో కరగ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కరగను మోసే వ్యక్తి 5 రోజుల పాటు పాలు మాత్రమే తీసుకుంటారు. ఈ ఉత్సవం ధ్వజారోహణతో ప్రారంభమవుతుంది. అంటే ఈ ఉత్సవానికి 11 రోజుల ముందు జెండాను ఎగరవేస్తారు. ఆ రోజు నుండి కరగ నిర్వాహకులు చెప్పులు ధరించరు. అలాగే కఠిన నియమాలు పాటిస్తారు. ప్రత్యేకంగా కరగ మోసే పూజారి కఠిన నియమాలు పాటిస్తారు. ఉపవాసాలు చేయడము, చెప్పులు వేయకుండా ఉండడము, దేవాలయంలోనే ఉండడం, అలాగే చీర, గాజులు, మాంగళ్యం ధరించి కరగను మోస్తారు. కరగ దేవాలయం చుట్టూ 5 సార్లు తిరిగిన తర్వాత నగరం మొత్తం తిరుగుతుంది. ముందుగా మసీదుకు వెళ్తుంది. ఎందుకంటే 18వ శతాబ్దంలో ఒక ముస్లిం సోదరుడు కరగ జాతరలో గాయపడతాడు. ఆ సమయంలో కరగమూసే పూజారి అతనికి కుంకుమ పెట్టగా అతని గాయం మొత్తం పూర్తిగా నయమవుతుంది. దీంతో అతను ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం కరగ మా మసీదుకు రావాలని, బాధపడుతున్న వారికి ఆశీర్వాదం ఇవ్వాలని కోరతాడు. దేవుడే ఆ వరం ఇచ్చాడని చెబుతాడు. అందుకే ప్రతి సంవత్సరం కరగ మసీదుకు వెళ్తుంది. కరగ అనే పదానికి అర్థం చేతులతో తాకకుండా తలపై ధరించి సమతుల్యంగా తీసుకుని వెళ్ళడం. జాతి మత భేదాలు లేకుండా, ఎత్తు తక్కువలు లేకుండా తరతరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది.
కరగ చరిత్ర ఇది. ఈ ఉత్సవంలో ఊరంతా కరగ తిరిగిన తర్వాత చివరిగా కరగ ఎత్తుకున్న పూజారి నృత్య ప్రదర్శన ఉంటుంది, చూడండి. చివరిగా పోతురాజు ఉత్సవంతో ఈ కరగ మహోత్సవం అనేది పూర్తి అవుతుంది. ఈ వీడియోని నేను చాలా కష్టపడి తీశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మా ఇంటి బంగారం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఫాలో టు మా ఇంటి బంగారం ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.